హాయ్! హలో అండి. అందరూ బాగున్నారా? వేస్ట్‌గా మన దగ్గర కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా! వాటితోటి ఈరోజు ఒక చిన్న డాల్ అనేది చేద్దాము. చుట్టూ ఇలా క్లాత్‌ని నేను కుట్టేసుకొని దాన్ని తిరగదిప్పేసాను. అలా తిరగదిప్పిన తర్వాత మనం స్టిచ్ చేసినవన్నీ లోపలికెళ్ళిపోయి, లోపల నీట్‌గా ఉన్న క్లాత్ బయటకొచ్చేస్తుంది కదా! ఇప్పుడు దాంట్లో మన దగ్గర చాలా టెడ్డీ బేర్స్ ఉంటాయి కదా! అందులోంచి కొంచెం దూది తీసుకొని, ఆ దూదంతా అందులో పెట్టేసేసుకొని మనం నీట్‌గా లోపలికి ప్రెస్ చేస్తూ దూది పెట్టేసుకోవాలి. అప్పుడు గ్యాప్స్ అనేవి లేకుండా నీట్‌గా ఆ క్లాత్ మొత్తం అది స్పాంజి లాగుంది గదా! పిసులు పిసులుగా ఉంది. అది అలా ఏం లేకుండా మంచిగా లోపలికెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం దాన్నంతా సెపరేట్‌గా అన్నీ బాగుందో లేదో చూసుకొని సిజర్‌తో కొంచెం అట్లా 2 కుట్లు కట్ చేసి, ఆ క్లాత్‌ని కిందకి ఫోల్డ్ చేసి సూది దారంతోటి మనం దాన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సూది దారంతో చక్కగా అలా అందులో చూస్తున్నారు కదా! అట్లా రౌండ్ షేప్‌లో కుట్టేసేసి దగ్గరకు లాగామంటే అది ఒక దగ్గరకొచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం లాస్ట్‌లో అలా గట్టిగా టైట్‌గా లాగి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక దారంతో హెడ్ కోసం అట్లా సెపరేట్ చేసి టైట్‌గా లాగి ముడివేసామంటే చక్కగా హెడ్ అనేది మనకు సెపరేట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కోసము అలాగే సూది దారం తీసుకొని ఒక 4 సార్లు మనం అట్లా 4 కుట్లు కుట్టామంటే హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. అటు ఇటు 2 హ్యాండ్స్. హ్యాండ్స్ ఎలా కుట్టామో అలాగే లెగ్స్ కోసం కూడా సేమ్ అలా అదేలాగా ఒక 3 లేదంటే 4 అట్లా ఏసామంటే చాలు సరిపోతుంది. అంటే మనకి బొమ్మ అనే షేపు మంచిగా కనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని నెక్స్ట్ ఐస్ కోసము, అలాగే బుజ్జి నోస్ కోసము, మౌత్ కోసం సెపరేట్ కలర్ దారము కొన్ని కొన్ని సూదికి ఎక్కించి పక్కన పెట్టేసుకోవాలి. ఐస్‌ని ఇట్లా బ్లాక్ దారంతోటి ఇట్లా 2 సార్లు ఇట్లా సూదికి మనం ఇట్లా రౌండ్ చేసి కుచ్చామంటే ఐస్ వచ్చేస్తాయి. సేమ్ అలా దానికి లిప్స్ కోసము రెడ్ కలర్ ఎక్కించి పెట్టాను. దానికి కూడా మనం రెడ్ కలర్ వేసేసి రెడ్ కలర్ ఏంటంటే ఒక వి షేప్‌లో కుట్టేసామంటే రెడ్ కలర్‌తో మంచిగా మౌత్ రెడీ అయిపోతుంది. ఇదండి బుజ్జి డాలు. ఎలా ఉంది? మన జాకెట్ ముక్కలు, లైనింగ్స్ అవి వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా మంచిగా డాల్ చేసుకున్నామంటే ఇంకా మంచి మెటీరియల్ పెట్టి చాలా బావుంటుంది. నేను సింపుల్‌గా ట్రై చేశాను. వస్తుందా? రాదా? ఎలా ఉంటుంది అనని. మొత్తానికి డాల్ అయితే అయిపోయింది. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకేంటంటే మనం చిన్నగా చేసుకొని కీ చైన్స్‌కి వాడుకోవచ్చు. లేదంటే మంచిగా కొంచెం పెద్ద సైజ్ చేసి టీవీ దగ్గర, కబోర్డ్స్ దగ్గర అట్లా పెట్టుకునేదానికి చాలా బావుంటుంది. చూడండి బుజ్జి డాల్. మనం రూ. 80, రూ. 90 అట్లా పెట్టి చిన్న చిన్నయి కొంటుంటాం. అలా కాకుండా మనమే ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.